చోడవరం ఎమ్మెల్యే ప్రభుత్వ కరణం ధర్మశ్రీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి జైహో బీసీ పేరుతో బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాయి బ్రాహ్మణులను తోక కట్ చేస్తారని తీవ్రంగా విస్మరించారని, అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి డిప్యూటీ సీఎం హోదాలో తన పక్కన కూర్చోబెట్టుకుని బీసీ కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ధర్మశ్రీ అన్నారు. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు అందరూ వైసీపీ వైపే ఉంటారని, బీసీ రంగు పూసుకుని మరలా బీసీలను మోసం చేయడానికి సిద్ధమైన టీడీపీ జనసేన కూటమికి బీసీలందరూ గట్టిగా గుణపాఠం చెప్పాలని ధర్మశ్రీ తెలియజేశారు. జైహో బీసీ సదస్సుని నాటకాలు వేస్తూ రంగులు పులుముకొని నాటక ప్రదర్శన చేస్తున్నట్టు ఈవేళ టీడీపీ వాళ్ళు విజయవాడలో జైహో బీసీ సదస్సు నిర్వహించారు. కేవలం ఇంతవరకు కూడా దయచేసి బీసీ సోదరులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులు కూడా వాళ్ళు మన బీసీ సోదరులను ఎలా వాడుకున్నారు, ఎలాగా ఉపయోగించుకొని మనకి వెనకాతల రాజకీయ సాధికారత సాధించడంలో కానీ, లేదు అంటే వెన్నుపోటు రాజకీయాల వల్ల బాగా వెన్నుపోటు పేటెంట్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీలకి ఎంత వెన్నుపోటు పొడిచారో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే బీసీలు దోకలు కట్ చేస్తా బోటుకు వాగ్దానాలతో రకరకాలుగా నా దగ్గర ఏదైనా సరే ఇలాగే తోకదాడిస్తే ఎక్కడ మిమ్మల్ని తొక్కాలో ఎక్కడ మట్టాలో నాకు తెలుసు అని చెప్పినటువంటి చంద్రబాబు పత్రికాముఖ చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు కూడా మన బీసీ సోదరుల చెవిలో ధ్వనిస్తున్నాయి. అందుకని ఇప్పటికైనా బీసీ సోదరులు బోటుకు వాగ్దానాలు నమ్మకండి. మనం రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాజకీయ నిర్ణయాలు తీసుకున్న హక్కు కూడా మనకు అవకాశం లేకుండా బీసీలను అందరినీ కూడా వాడుకున్నటువంటి చంద్రబాబుకి బుద్ధి చెప్పే విధంగా రేపు సార్వత్రిక ఎన్నికల్లో మన అందరం కూడా చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మాత్రం చెప్తున్నా. ఎందుకంటే బీసీలకి ప్రాతినిధ్యం ఇవ్వడంలో కానీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు అలాగే చైర్మన్లు ఇవ్వడం కానీ, బీసీలకి ఈరోజు 29% నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించడం కానీ, ఎంతో ఇక్కడ సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి 1,36,000 కోట్లు సంక్షేమాలకి బీసీల ద్వారా ఈరోజు మన కేటాయింపులు చేసి మనకి అందరికి కూడా 1,12,999 కోట్లు ఇప్పటికే మన చేతికి అందించినటువంటి నాయకుడు ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలోనే ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మాత్రం చెప్పక తప్పదు. అందుకనే బీసీ సోదరులందరూ కూడా ఈరోజు బీసీల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి సుమారు 11 మంది మంత్రులు ఓన్లీ బీసీలకి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాకుండా ఓన్లీ 11 మంది బీసీకి మంత్రులు ఇస్తే, ఎస్సీ ఎస్టీ మైనార్టీతో కలిపితే 17 మంది మంత్రిత్వంలో 62% కేబినెట్లో మనకు అవకాశం కల్పించినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాదు, 1,12,099 కోట్లు ఇవ్వడమే కాదు, ఈరోజు ఎక్కడ చూసినా రాజకీయ పరంగా బీసీలకి ఏంటంటే తన పక్కనే కూర్చోబెట్టుకుని డిప్యూటీ సీఎం పదవి కూడా అవకాశాలు కల్పించి ఈరోజు రాజకీయంగా ఎంతో గౌరవాన్ని, సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే బీసీల గురించి మాట్లాడే హక్కు ఉంది తప్ప ఈరోజు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. అంచేత అలా బోటుకప్పు మాటలను మాత్రం దయచేసి నమ్మొద్దు బీసీ సోదరులు. నాటకాలు ఆడుతున్నటువంటి టీడీపీ వాళ్ళ తాలూకా విధానాలని ఓటైన ఆయుధం ద్వారా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించి మీ చల్లని దీవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించి గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా, అలాగే బీసీ సోదరులు ఎక్కడ మనం ఈరోజు ఎక్కడున్న బీసీ సోదరులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి మద్దతుతో నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా మీ చల్లని దీవులు అందించి మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ మీరు అందించే విధంగా బీసీ సోదరులు అందరూ ముందుకు రావాలని, పూర్తి మద్దతు ఇవ్వాలని, బోటుకు మాటలు మాట్లాడుతున్నట్టు తెలుగుదేశం వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మంచి మెజారిటీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని మీడియా ముఖంగా నేను పిలిపిస్తున్నాను.